నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలలో పాల్గొననున్న సీఎం దంపతులు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా బయటపడ్డ నందమూరి కుటుంబ విభేదాలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన బాలయ్య వర్గం విజయవాడ సెంట్రల్ సీటును ఎస్సీలకు కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆందోళన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం సమర్పణ ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్తత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న జనసేన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ నేటి సాయంత్రం హైదరాబాద్కు వెళ్లనున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్లో వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియుల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరవుతారు. ఈ ఎంగేజ్మెంట్కు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఘాట్ నుంచి వెళ్లిన కాసేపటికే ఫ్లెక్సీలు తొలగించగా ఆయన ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలను అనుమతించి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ జనసేన నేతలు పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత ఎన్టీఆర్కు నివాళి అర్పించేందుకు ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విగ్రహం వద్దకు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు కొడాలి నానిని అనుమతించి తమను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం గురించి తెలుసుకున్న టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 1983లోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి జననేతగా ఎదిగిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా శ్రమిస్తున్న ఖ్యాతి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ ఆధ్వర్యంలో చుట్టుగుంటలోని డిఆర్ఆర్ కాంప్లెక్స్ ప్రాంగణంలోని ఎన్టీఆర్, దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన నేతలు తెలుగు జాతి ఆత్మ గౌరవం నలుదిశలా వ్యాపింపచేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందని కొనియాడారు. 1983లోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు కూడు, గుడ్డ, గూడు అందించిన మహోన్నత నేత ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని అన్యాయంగా వెన్నుపోటు పొడిచి టీడీపీని కైవసం చేసుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కిలో బియ్యం ₹2 అందిస్తే వైఎస్ఆర్ కిలో బియ్యాన్ని రూపాయికి అందించారంటూ తెలియజేశారు. వారిద్దరి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తాం, ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం ఈరోజు మేమందరం చేస్తాం జరిగింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, యువకులుగా ఉన్న రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా బరుగు బలహీన వర్గాల రాజకీయ నాయకుల్ని ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు దాదాపుగా 83, 85, 94లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజానీకానికి అవసరమైన కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దించేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రామారావు గారు అక్కర్లేదని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇంకో పక్క ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసుకున్నాం. ఏదైతే రామారావు గారు చేపట్టిన ₹2 కిలో బియ్యం ఉందో దాన్ని మళ్ళీ 2004, 2009 సమయంలో చేసిన నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓడిపోతేనే రామారావు గారి బొమ్మైనా, రామారావు గారి పేరైనా అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న మద్యం, బంగారం, సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు సిపి కాంతిరాణ టాటా పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ₹3,71,36,551 సొత్తును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. అక్రమంగా నిల్వ ఉంచిన తరలిస్తున్న మద్యం, బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలియజేశారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీలో ₹3,71,36,551 సొత్తును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీలో విదేశాల నుంచి తీసుకొచ్చిన ₹25 లక్షల ఖరీదు చేసే 264 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ₹4.52 లక్షల ఖరీదు చేసే 647 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, బెల్ట్ షాపుల నుంచి ₹14.70 లక్షల ఖరీదు చేసే 2100 లీటర్ల డ్యూటీ పెయిడ్ లిక్కర్, 46.27, 46.27 లక్షల ఖరీదు చేసే నాటు సారా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. లెక్కలు చూపని ₹1.87 కోట్ల నగదు, ₹76.29 లక్షల ఖరీదు చేసే 1 కేజీ 198 గ్రాముల బంగారం, ₹20.60 లక్షల ఖరీదు చేసే 28 కేజీల 613 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో మనము జనవరి 1 నుంచి మన సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్, మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ
ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్ అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొందరిని కూడా మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ ఫారిన్ లిక్కర్ 352 బాటిల్స్ ఎక్కడైతే దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేటుకి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా అన్ఆథరైజ్డ్గా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. సో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ వాల్యూ చూసుకుంటే బయట రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని బ్రాండ్స్ సంబంధించి మనకి వ్యత్యాసం ఉంది, ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిక్కర్. సో అలాంటి ఒక గోడౌన్ మనం సీజ్ చేసి అందులో 352 బాటిల్స్ ఫుల్ బాటిల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మాచవరం అదేవిధంగా పట్టమట, నందిగామ, జగ్గపేట, తర్వాత తిరువూరు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మనము వెహికల్ చెకింగ్లో ఈ డ్యూరింగ్ సంక్రాంతి మనకి చాలామంది హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్ చెక్ చేస్తే కూడా మనకి పెద్ద మొత్తంలో ఈ ఫారిన్ లిక్కరు అదేవిధంగా ప్రీమియం బ్రాండ్స్ ఉన్న లిక్కర్ కూడా దొరికింది. ఇదే కాకుండా ముఖ్యంగా మనం 3 రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మనం దృష్టి సారిస్తున్నాము. ఒకటి ఏంటంటే ఈ బయట రాష్ట్రాల్లో బ్రాండ్ మద్యం కొని ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర దొరకవు. అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ బయట రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ధరలో ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ని వాళ్ళు బయట రాష్ట్రాలు ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఈ ఇల్లీగల్గా ఏపీ తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్స్లో స్టోరేజ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. సో దాన్ని మనం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాము. దానికి సంబంధించి కూడా మనం విజయవాడ బందర్ రోడ్డులో రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ ఉండటంతో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సభకు సుమారు 130,000 మంది వచ్చే అవకాశం ఉందన్నారు. రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవానికి వాహనాల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి తెలియజేశారు. నిన్న డీసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. నగరం వెలుపల నుంచే భారీ మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకలను మళ్లించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు భారీ మరియు మధ్య తరహా వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం నుంచి జీ కొండూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామని చెప్పారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. 19న విజయవాడ నగరంలోనూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ రాకపోకలను మళ్లిస్తున్నామని చెప్పారు. సభ కోసం వాహనాలలో వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బెన్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సభకు అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సభకు సుమారు 130,000 మంది వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,600 బస్సులు, 2,000కు పైగా కార్లకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని డీసీపీ కె చక్రవర్తి తెలియజేశారు. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దానికి సందర్భంగా వచ్చేసి రూట్ డైవర్షన్స్, ఏ రూట్లో వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ ప్లస్ పార్కింగ్ వీటన్నిటిని కూడా వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మెయిన్గా వచ్చేసి హెవీ గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేసి మనకు 19వ తారీఖున పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేసి అవుట్ సైడ్స్ నుంచి డైవర్షన్ ఉంటుంది. వైజాగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివన్నీ కూడా హనుమాన్ జంక్షన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని ఇబ్రహీంపట్నం వైపు నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత వైజాగ్ నుంచి వచ్చి టువర్డ్స్ చెన్నై వెళ్ళేటివన్నీ కూడా గుడివాడ మీద నుంచి వచ్చేసి పామర్ మీద వెళ్ళేసి బాపట్ల మీద నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివి మొత్తం కూడా వచ్చి సంతనూతలపాడు మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తాయి కొన్ని. తర్వాత ఈ విధంగా డైవర్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు 19వ తారీఖున బయట నుంచి వచ్చే ఈ బస్సులు దగ్గర 3,000 వరకు బస్సులు వస్తాయి. వాటికి సంబంధించిన రూట్లు మరియు పార్కింగ్ ప్లేసుల గురించి తెలుసుకుందాం ఒకసారి. గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారధి మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టువర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది, అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూటర్న్ తీసుకొని రైట్ నుంచి వెళ్తాయి, కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి. లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నేతాజీ మీద నుంచి వచ్చి మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి నిర్మలా దగ్గర నుంచి వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ కాడ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజు
హోటల్ మేనేజ్మెంట్, పబ్లిక్ స్కూల్ వీటి దగ్గర వచ్చేసి పార్కింగ్ ఉంటుంది. వాటికి కొన్ని వచ్చేసి అక్కడే వెటర్నరీ జంక్షన్ నుంచేసి రైట్ టర్న్ యూటర్న్ తీసుకునేసి పీవీపీ దగ్గరికి వెళ్ళేసి పీవీపీ పక్క సందులో లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్ఆర్డా పక్క నుంచి రైట్ తీసుకొని అక్కడ సిద్ధార్థకి వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇవి గుంటూరు వైపు నుంచి వచ్చేవాటికి. అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చి మనకు రామవరపాడు రింగ్ కాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకొని పడవల రేవు సైడ్ నుంచి వెళ్ళి తర్వాత అదే రూట్లో పైన చుట్టుగుంట మీద నుంచేసి పుష్ప హోటల్ మీద నుంచి మనకు రెడ్ సర్కిల్ షికామణికి మధ్యలో అలైటింగ్ అవుతుంటాయి. అవి షికామణి సెంటర్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్కి వెళ్ళి బీఆర్టీఎస్లో పార్కింగ్ ఉంటుంది. అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని నాని వైసీపీ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పులో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. గురునానక్ నగర్లోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, తూర్పు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఎవరిని ప్రచారాలు చేసినా తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ కేశినేని నాని ఎంపీగా టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. నానికి దేవినేని కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎంగా చేసుకుంటామని, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ అంటే ఒకప్పుడు దేవినేని నెహ్రూ గారు మా చిన్నప్పుడు. అట్లాగే ఎక్కడ ఎవరైనా ఏ నాయకుడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, కానీ ఈ కృష్ణా జిల్లా టైగర్ అంటే దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆయన తోడుగా మా బుచ్చిబాబు గారు. అట్లాగే ఈరోజు చూశాను స్ట్రెంత్ అంతా కూడా. టీడీపీలో ఉన్న నేను ఆత్మీయ సమావేశం అంటే 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇది నిజం నేను చెప్పేది, తూర్పులో ఎస్పెషలీ. సో నేను అదే 100 మందిని పోగు చేయడం అంటే మా గద్దె రామ్మోహన్ గారికి చాలా గగనం అయిపోయింది. సో ఒక 20-25 మంది వస్తే చాలా గొప్పగా ఉండేది పాపం. మళ్ళీ దాంట్లో కూడా అన్నీ ఒక్కొక్క నాయకుడు, రకరకాల నాయకులు అనమాట. సో అన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఒక మనిషి యొక్క గొప్పతనం ఈ మొత్తం టీంని అంతా కూడా ఆ రోజు దేవినేని నెహ్రూ గారి నుంచి వాళ్ళ వరకు క్యారీ చేస్తానంటే, నిజంగా కూడా అది ఎంత ఆత్మీయంగా అందరినీ చూసుకుంటూ, ఎంతో మరి ఒక కుటుంబం కంటే ఎక్కువగా తోటి సహచరులను కానీ, నాయకులను కానీ, మరి మిగతా వ్యక్తులను కానీ కుటుంబంగా భావించి ఆ రోజు వరకు క్యారీ చేస్తున్న బుచ్చిబాబు గారికి కానీ, ఇప్పుడు మా అవినాష్ కానీ నిజంగా కూడా చాలా గొప్ప. నేనప్పుడు అవినాష్ టీడీపీలో నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్తున్నప్పుడు అందరిని చూసా. మా సిహెచ్ని కానీ వీళ్ళందరినీ, బహదూర్ని కానీ వీళ్ళందరినీ చూస్తే నేను అనుకున్నా వెళ్ళరా మొత్తం మళ్ళీ అదే ఇదంతా ఇక్కడ పవర్లో ఉంది కదా టీడీపీ అని. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం మళ్ళీ అవినాష్ చెప్పినట్లు, బుచ్చిబాబు గారు చెప్పినట్లు మొత్తం కార్పొరేటర్స్ కానివ్వండి, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వివిధ హోదాల్లో అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, పార్టీ పదవిలో ఉన్న పెద్దలు, ముఖ్య నాయకులు అందరితో గల పెద్దలు, గౌరవనీయులు విజయవాడ నగర పార్లమెంట్ సభ్యులైన కేశినేని నాని గారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కరిని గారా పరిచయం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు 7 పార్లమెంట్ స్థానాలతో పాటు అదేవిధంగా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసే విధంగా ఈరోజు ఒక మంచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానితో పాటు రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం తూర్పు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి, ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో ప్రజానికం హాజరయ్యే విధంగా ఈరోజు మేమందరం కూడా మాట్లాడుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కనీస వేతనం 26,000తో పాటు గ్రాట్యుటీ తదితర ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 39వ రోజుకు చేరింది. పండుగ రోజులు సైతం సమ్మెలో పాల్గొని తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ ధర్నా చౌక్లో పాల్గొన్న అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయల అదనంగా జీతం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం సిగ్గుచేటన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు కనీస వేతనం 26,000తో పాటు గ్రాట్యుటీ అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటూ కోరారు. ఇంత పెద్ద ఎత్తున మహిళలు అనేటటువంటి వాళ్ళు పండగ రోజుల్లో కూడా రోడ్ల మీద కూర్చొని ఇంత ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఆఖరికి మహిళలు నిరవధిక నిరాధ్యక్షులు కూర్చున్నా కూడా తాను పట్టిన కుందేడికి 3 కాళ్ళు అన్నట్లు నేను ఎప్పుడో జూన్లో ఇస్తానని చెప్పే కదా ఇంకా ఎందుకు చేస్తున్నారనే వాదన తప్ప సహేతుకమైనటువంటి వాదన రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. రెండవ అంశము రెచ్చగొట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకి ప్రత్యేకమైనటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎస్మా చట్టం ద్వారా ముందు వాళ్ళపైన వేటు వేయాలనేటటువంటి తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 4,000 అంటే దాదాపు 8,000 మంది అధ్యక్ష కార్యదర్శులు వేసుకున్న 8,000 మందికి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళని సమాచారం తీసుకొని వాళ్ళకి షోకాజ్ నోటీసులకి సమాధానం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ పద్ధతుల్లో తాళాలు బగలగొట్టే దగ్గర మొదలుకొని అనేక ప్రయత్నాలు ఈ 35 రోజుల్లో 36 రోజుల్లో చేసి విఫలమై మళ్ళా ఎస్మా లాంటి చట్టాలు తీసుకొచ్చి అది కూడా విఫలమై మళ్ళా నాయకులపైన కేసులు పెట్టి నాయకులపైన అది కూడా విఫలమై ఇప్పుడు నాయకులను తొలగించి తర్వాత కార్యకర్తలను తొలగించాలనే తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గత 38 రోజులుగా అంగన్వాడీలు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని సమ్మె చేస్తూ ఉన్నారు. జనవరి 15 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొండి పట్టుదలకి పోవద్దు, తక్షణమే చర్చలకు పిలిచి వేతనాలు పెంచే జీవో అమలు చేయాలని కార్మిక సంఘాల తరపున అంగన్వాడీ సంఘాల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. 6 దఫాలుగా చర్చలు చేసి 5 దఫాల చర్చల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, వేతనాలు పెంచడం సాధ్యం కాదని చెప్పిన మంత్రుల బృందం 6వ దఫా చర్చల్లో మా దగ్గర ఆర్థికంగా బడ్జెట్ ఉంది కానీ 5 ఏళ్లకు ఒకసారి పెంచే పాలసీని మేము అమలు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 4.5 ఏళ్ళలో పెంచడం సాధ్యం కాదు, జూలై నుంచి పెంచుతామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. జూలై నుంచి మీరు ఎంత మేరకు పెంచుతారో హామీ ఇవ్వండి కోరితే హామీ ఇవ్వలేదు. ప్రభుత్వం హామీ ఇవ్వకుండా ఈరోజు అంగన్వాడీల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. నిన్నటి నుండి నిరవధిక దీక్షలకి 15 మందిని కూర్చున్న 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చెయ్యాలి, వేతనాల పెంపు విషయంలో నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపే ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రపంచంలోనే లేనంత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దళితుల పట్ల, సామాజిక తరగతుల పట్ల, మహిళల పట్ల, వెనుకబడిన తరగతుల పట్ల పెద్ద ఎత్తున అభిమానం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం అంతా అనుకుంటున్నారు. ఈరోజు అంగన్వాడీలు కూడా పేదవాళ్లే, అంగన్వాడీలు కూడా సామాజిక తరగతి చెందిన వాళ్లే. ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు 38 రోజుల నుంచి ఆకలి పోరాటం నడుస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, వేతనాల గురించి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ను ఎస్సీల
ఎస్సీలకు కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ భావజాలంతో సుస్థిర పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్లో జనాభా దామాషా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సుమారు 90,000కు పైగా ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో ఎస్సీలకు సీటు కేటాయిస్తే వైఎస్ఆర్సీపీ గెలుపుకి కృషి చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఎస్సీలకు కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుడిసే శ్యాంబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలంటూ తమ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి విజయవాడ సెంట్రల్ సీటును కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. జనాభా దామాషా ప్రకారం విజయవాడ సెంట్రల్లో ఎస్సీలకు 58,000 మందికి పైగా ఓటు బ్యాంకు ఉందని, వీరితో కలుపుకొని ఎస్టీలు బీసీలు మైనారిటీల ఓటు బ్యాంకు పరిశీలించినట్లయితే 90,000కు పైగా చేరుతుందన్నారు. ఈ విధంగా చూసినా విజయవాడ సెంట్రల్ సీట్ను ఎస్సీలకు సీటు కేటాయించినట్లయితే ఎస్సీ అభ్యర్థిని గెలిపించుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్లో ఎస్సీ నేతగా ప్రజాభిమానం పొందిన బెజ్జం రవికుమార్కు విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ కేటాయించాలని వైఎస్ఆర్సీపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు పునరాలోచన చేసి విజయవాడ సెంట్రల్ సీటును ఎస్సీ వర్గానికి కేటాయించాలని కోరుతున్నామన్నారు. నిజమైన అంబేద్కర్ గారి ఆశయ సాధకుడు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించుకునే దానికోసం అని చెప్పని ఒక బ్రహ్మాండంగా ఈ విజయవాడ నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆల్రెడీ మొన్న గతంలో కూడా చెప్పాం, మొన్న ఈ మధ్యన కూడా అయోధ్య రామిరెడ్డి గారిని మర్రి రాజశేఖర్ గారిని కూడా కలిసాం. నిన్న కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా కలుద్దామని చెప్పిన ఆలోచన చేసాం, కానీ అక్కడ ఫుల్ ఫ్లోటింగ్ ఉండడం వల్ల కలవలేకపోయాం. వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 58,000 ఎస్సీ ఓటింగ్ కానివ్వండి, 5,000 ఎస్టీ ఓటింగు, 5,000 క్రైస్తవుల ఓటింగు, దీంతోపాటుగా మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి 27,000 నుంచి 30,000 ఓట్ల దాకా మాయి కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా చిన్న సామాజిక వర్గం అంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో ఏంటంటే దళితులు అనంగా, మైనార్టీలు అనంగా, బీసీలు అనంగా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఇంకా ఉందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇచ్చిన సందర్భంగా పోయిన వారంలోనే అయోధ్య రామిరెడ్డి గారిని కలిశాము, రాజశేఖర్ గారిని కలిశాము. 3 రోజుల క్రితమే విజయసాయి రెడ్డి గారిని కలుద్దామని అనుకున్నాము. అక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ వల్ల మేము కలవలేకపోయాము. మా ఆరాధ్య దైవం అయినటువంటి అంబేద్కర్ గారికి మా వినతిని సమర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 58,000 ఓట్లు ఎస్సీలు ఉన్నాయి. దళితుల ఓట్లు అన్నిటిని సమకూర్చుకొని మేము నియోజకవర్గంలో పనిచేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక అభ్యర్థన చేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ఈ అభ్యర్థన కూడా ఏంటంటే ఒక సామాజిక వర్గానికి ఒక నాయకుడిని ఎన్నుకునే విధంగా ముఖ్యమంత్రి గారికి వినతి చేయడానికి అని చెప్పేసి వచ్చాం. ఆయన మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అని చెప్పేసి ఏ మీటింగ్లో ఉన్నా కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి మా ఎస్సీ సోదరుడికి అవకాశం ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతించుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి మా సామాజిక వర్గం అయినటువంటి బెజ్జం రవికుమార్ గారికి ఒకసారి ఈ టికెట్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి వినతించుకుంటున్నాం. అలాగనే విజయవాడ నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు సువర్ణరాజు, సాంబయ్య, బెనర్జీ, పాండురంగారావు, దిలీప్, ప్రసాద్ వర్మ, బిలాల్, వెంకటరమణ మహిళా నేతలు పాల్గొన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన తనకు వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నియమించడం పట్ల వైసీపీ నేత సయ్యద్ నూరుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ భాషాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఖాదర్ భాషాకు ఎంపీ సీట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వెల్లడించారు. వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా సయ్యద్ నూరుద్దీన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రామవరపాడు రింగ్ వద్ద గల తన కార్యాలయంలో ఆయన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ భాషాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
సామాన్యుడైన తనకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తనకు ఇచ్చిన పదవి మరింత బాధ్యత పెంచిందని, పదవి స్వీకరించినప్పటి నుంచి వైసీపీ బలోపేతం చేసే దిశగా మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఖాదర్ బాషాకు నంద్యాల ఎంపీ సీటు కేటాయించాలని కోరారు. దర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఖాదర్ బాషాకు ఎంపీ సీటు ఇస్తే ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. లోక్సభలో మైనార్టీల గొంతుకగా ఆయన మారుతారని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలకు టీడీపీ ద్రోహం చేస్తే వైసీపీ పెద్దపీట వేసిందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు ఏదైతే మా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు కాబోతున్నటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు, నాయకులకు అందరికీ నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఒక సామాన్యుడైనటువంటి సయ్యద్ నూరుద్దీన్ అనే నేను గన్నవరం నియోజకవర్గం నుండి మరియు దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఏదో నా వంతుగా నేను కృషి చేస్తూ వచ్చాను. దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక కీలకమైనటువంటి పదవి అల్లాహ్ దయవలన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం లభించడం అనేది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ యొక్క పదవి ఏదైతే ఉందో నాపై ఇంకా బాధ్యతను పెంచింది. ఈ యొక్క పదవిని స్వీకరించిన తర్వాత నుండి ఆందోళనలో పాల్గొన్నందుకు తనను దూషించి వేలు చూపించి నందిగామ సీఐ హెచ్చరించాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశ ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే దళితులు, మైనార్టీలు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారని హెచ్చరించారు. నందిగామలో నిర్వహించిన ఆందోళనలో నందిగామ గ్రామీణ సీఐ నాగేంద్ర కుమార్ తనను దూషించి వేలు చూపించి హెచ్చరించడంపై తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ మహిళని కూడా చూడకుండా అలా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. తనకు సీఐ క్షమాపణ చెప్పాలని, 24 గంటల్లో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే దళితులు, మైనారిటీలు డీసీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారని హెచ్చరించారు. మొగల్రాజపురంలోని టీడీపీ నేత కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు అన్సర్, మహమ్మద్ జాహీద్, సయ్యద్ గౌసియా, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం అంటే మా దురదృష్టం ఏంటంటే గత 4.5 సంవత్సరం నుంచి ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, కేవలం మైనారిటీ మహిళలు, దళిత మహిళలు వాళ్ళకి ఒక ఆయుధంలాగా దొరికాము. నిన్న నందిగామలో మాజీ శాసనసభ్యురాలు సోమ్య గారి మీద గత 4 రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్ నిన్న వాళ్ళ గవర్నమెంట్ది ఏదో లాంఛనం ఉంటే ఆ చేసేటప్పుడు సోమ్య గారి గురించి ఒక బహిరంగంగా ఒక దళిద్రమైన, అంటే చెప్పలేని ఒక దళిద్రమైన ఒక ముస్లిమ్స్, అంటే ఒక ముస్లిమ్స్ నేను ఒక మైనార్టీ మహిళగా ఒక మైనార్టీ వాడు తప్పు చేశాడంటే ఇలా తలదించుకుంటున్నాము. కేవలం సోమ్య గారి మీద తప్పుగా ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె మీమ్ గురించి బహిరంగంగా సభలో చెప్పటం, స్క్రీన్ మీద వేయటం, దాని మీద ఆమె మానసికానికి గురి అయిపోయారు సోమ్య గారు. అట్లానే నిన్న ఆవిడ పెట్టి 3 రోజులైనా కూడా కేసు కట్టలేదంటే మైనారిటీలము, దళితులము అంతా కలిసి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మాకు అడ్డుకుంటం జరిగింది. అడ్డుకుంటం జరిగేటప్పుడు డిఎస్పీ గారికి మేము ఒకటే పిలిపించాము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో 3 రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. దీంతో పాఠశాలలు జనవరి 22 సోమవారం రోజున పునఃప్రారంభం కానున్నాయి. వాస్తవానికి మొదట సంక్రాంతి సెలవులు జనవరి 18 గురువారం వరకు మాత్రమే ఇచ్చారు. శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరో 3 రోజుల పాటు సెలవులు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలలో పాల్గొననున్న సీఎం దంపతులు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా బయటపడ్డ నందమూరి కుటుంబ విభేదాలు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన బాలయ్య వర్గం. విజయవాడ సెంట్రల్ సీటును ఎస్సీలకు కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆందోళన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం సమర్పణ. ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్తత. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న జనసేన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.